యంగ్ ఏజ్ కాలేజెస్ స్కూల్ డేస్ అనేవి ఉంటాయి కదా, అప్పుడు బాగా ఫ్లడ్ చేసి లవ్ లెటర్స్ కానీ మీ డైలాగ్స్ అన్నీ ఉంటాయిగా, అవన్నీ లేకుండా రైటర్ ఎట్లా అవుతాం అసలు. తరచుగా రాసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ రాసిన మూవీ అంటూ ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. ఒకటి స్పెసిఫిక్గా ఉంటుంది సార్. మహానటి ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. ఒక సీన్ నుంచి బయటకు రావడానికి 4-5 రోజులు పట్టేదంటే అది అంతకుమించి ఎంజాయ్మెంట్ ఏముంటుంది. ఇప్పటివరకు మీ డైలాగ్స్లో అమేజింగ్ డైలాగ్స్ సార్. మమ్మల్ని ఎప్పుడు హీరోలని కాలర్ ఎగరేసుకునేలాగా, ఫ్యాన్స్ని కాలర్ ఎగరేసుకునేలాగా ఉండే డైలాగ్స్ మేము ఉంటాయి. అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు. రెండూ నిజాలే. కానీ పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసిన వాడు పశువు అవుతాడు. ట్రావెల్ చేసిన ప్రతి హీరోతోని, ట్రావెల్ చేసిన ప్రతి డైరెక్టర్స్తోని అమేజింగ్ జర్నీ ఉంది. సో బెస్ట్ అంటే ఏమని చెప్తారు సార్ జర్నీలో? సక్సెస్లో కానీ ఫెయిల్యూర్లో కానీ ఏ ఒక్కడో కారణం కాదు. త్రూఅవుట్ మీ మ్యాక్సిమం జర్నీ కూడా క్రిష్ గారితోనే ట్రావెల్ అవుతుంది. రీసెంట్గా క్రిష్ గారితో ఒక ప్రాజెక్ట్ రాబోతుంది. సో హౌ డూ ఫీల్ సార్? కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసే సినిమా. సో మాకు తెలిసినంత వరకు మీరు ఒక డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నారని టాక్ వచ్చింది. అంటే టాక్ అయితే ఉంది బయట, రాదని చెప్పలేదు. ఒక డైలాగ్ కానీ, ఒక కథ కానీ, ఒక స్టోరీ కానీ రాయాలంటే 4 గోడల మధ్య కూర్చొని రాస్తే క్రియేటివిటీ వస్తుందా, ప్రపంచంలోకి వెళ్తే క్రియేటివిటీ వస్తుంది? ఈ సినిమా చెప్పండి సార్. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ గారు సీనియర్ యాక్టర్ది. సో ఎలా అనిపిస్తుంది ఆ సినిమాని రాయడం చేయడం? నేను బేసిక్గా ఎన్టీ రామారావు గారు అనుకున్నాను. మానవ సావిత్రి గురించి ఒకసారి మాట్లాడంటే, సో చెప్పాలంటే హాయ్ వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రైట్ నౌ మనతో పాటు హీరోల డైలాగ్ చెప్పాలంటే ఈయన కలం పలకాలి, ఆ కళాన్ని పలికించాలని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ డైలాగ్ రైటర్ మనతో పాటు ఉన్నారు. బుర్రా సాయి మాధవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పటివరకు మీ డైలాగ్స్లో అమేజింగ్ డైలాగ్స్ సార్. మమ్మల్ని ఎప్పుడు హీరోలని కాలర్ ఎగరేసుకునేలాగా, ఫ్యాన్స్ని కాలర్ ఎగరేసుకునేలాగా ఉండే డైలాగ్స్ మేము ఉంటాయి. సో దీన్ని మేము ఏమంటారు సార్ దాని గురించి మీరు? అలాంటి సీన్స్ దొరుకుతున్నాయి. సిచ్యువేషన్ ఏదైనా సీన్లో ఉన్న గొప్పతనమే. ఒక డైలాగ్ మంచి డైలాగ్ పడింది అంటే అది ఆ సీన్ క్రియేట్ చేసిన వాళ్ళకి వెళ్తుంది ఆ క్రెడిట్. కమింగ్ టు యువర్ జర్నీ సార్, ఇట్స్ అ ఫ్యాబ్లెస్ జర్నీ సార్. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ట్రావెల్ చేసిన ప్రతి హీరోతోని, ట్రావెల్ చేసిన ప్రతి డైరెక్టర్స్తోని అమేజింగ్ జర్నీ ఉంది. సో ఈ జర్నీలో మీకు కొన్ని సక్సెస్ వచ్చినాయి, కొన్ని అటు ఇటు అయినాయి. సో బెస్ట్ అంటే ఏమని చెప్తారు సార్ జర్నీలో? దిస్ ద బెస్ట్ పార్ట్. బెస్ట్ పార్ట్ అంటే సినిమా సక్సెస్ అవుతున్న కొద్దీ హ్యాపీగానే ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సక్సెస్లో కానీ ఫెయిల్యూర్లో కానీ ఏ ఒక్కడో కారణం కాదు. సక్సెస్కి మొత్తం టీం అంతా కృషి చేస్తేనే, ఎవరి పనాలు సరిగ్గా చేసి అంతా జరిగితేనే అది సక్సెస్ అవుతుంది. అలాగే ఎక్కడో చోట ప్రతి సినిమా సక్సెస్ అవుతుందనే చేస్తారు, అది దెబ్బతింటుందనేటువంటి ఆలోచనతో అసలు ఎవరు చేయరు. సో అందరూ ప్రతి సినిమాకి నా కష్టం ఒకేలాగా ఉంటుంది. అది తక్కువ బడ్జెట్ సినిమానా, పెద్ద బడ్జెట్ సినిమానా, ఇట్లాంటి ఆలోచనలే ఉండవు. ప్రతి సినిమాకి ఒకే రకంగా కష్టపడతాం మనం. ప్రతి సినిమాకి కొన్ని అవుతూ ఉంటాయి, కొన్ని మిస్ఫైర్ కొడుతుంటాయి. కమింగ్ టు సార్, మీ డైలాగ్ ఒకటి నాకు నేను చాలా ఇన్స్పైర్ అయిన డైలాగ్ ఉంటుంది. అమ్మ 9 నెలలు. ఆ డైలాగ్ ఎలా రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా ఊహించుకొని రాశారు, కానీ ఒక్కసారి ఆ డైలాగ్ వివరణ, దాని బ్యాక్ స్టోరీ ఒకసారి చెప్పరా సార్? అది కృష్ణవందే జగద్గురు నా ఫస్ట్ మూవీ. అది యాక్చువల్గా ఆ సీన్ రాయడానికి నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను సార్. అది సినిమా అంతా రాయటం అయిపోయింది. ఆ ఒక్క సీన్ మాత్రం నేను రాసింది క్రిష్ గారికి అంతగా ఎక్కల. ఇంకా బాగా రాయగలరండి మీరు, ఇంకా ఏదో కావాలనేవాళ్ళు. ఏం పర్వాలేదు, టేక్ యువర్ ఓన్ టైం, అది కరెక్ట్గా మనం అనుకున్నట్టు వచ్చినప్పుడే మనం తీద్దామన్నా. సో నేను రాసిన ప్రతిసారి నాకు నచ్చితేనే తీసుకెళ్ళిస్తాను. నాకు నచ్చేదాకా నేను పని చేసుకుంటాను. నాకు నచ్చింది అన్నప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాను. డైరెక్టర్ నచ్చకపోవచ్చు, తర్వాత మళ్ళీ డైరెక్టర్ నచ్చేదాకా రాస్తాను. చివరికి అది నాకు, డైరెక్టర్కి, ఇద్దరికీ నచ్చడం జరుగుతుంది. ఆ సీన్ వరకు పర్టికులర్గా ఇంకా ఏదో కావాలి అనేవాళ్ళు. ఇక జస్ట్ ఒక 4-5 రోజుల్లో గుమ్మడికాయ కొట్టేయాలి, సినిమా అంతా అయిపోతుంది. సో 100% ఈ సీన్ తీయాలి కంపల్సరీగా. సో ఇప్పుడు ఏంట్రా బాబు, ఎందుకు నేను ఈ సీను రాయలేకపోతున్నానని చెప్పేసి ఒకసారి ఒక 2 రోజులు అసలు నేను వర్క్ చేయలే, అసలు దేని మీద కూర్చోలేదు. అసలు
రెండు రోజులు వేరే వేరే సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా గడిపేసి దాని గురించి ఆలోచించాల. సార్ మూడో రోజు తీసుకొని కూర్చున్నా, అసలు ఏంటి నేను ఎక్కడ మిస్ అవుతున్నాను అని. అది ఆలోచించినప్పుడు అందులో ఒక ఏమిటి అతనే చెప్తున్నాడు, ఆ అమ్మాయి ఏమంటుంది, నీ కోపం రాదా, కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే అలా చూస్తూ కూర్చుంటావా అని అడుగుతుంది ఆ అమ్మాయి. ఇట్లా కోపం రావాలంటే రోజు కోపం రావాలి, రోజు పేపర్ చదువుతుంటే కోపం వస్తుంది, రేపు పేపర్లో ఇంకో కొత్త న్యూస్ వస్తుంది, కొత్త కోపం వస్తుంది, నిన్నటి కోపం పాతపడిపోతుంది అని చెప్తాడు. అది నిజమే, ఇది నిజమే. అవును. సో ఆ అమ్మాయి గెలవాలి, హీరో మారాలి, ఒక డైలాగ్తో హీరో మారాలి. సో అతను తనను తను కరెక్ట్గా డిఫెన్స్ చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి కరెక్ట్గానే చెప్తుంది, అతను కరెక్ట్గానే చెప్తున్నాడు. అంటే రెండు సత్యాలు కొట్టుకుంటున్నాయి అక్కడ. అవును. అప్పుడు ఏదో ఒక సత్యం గెలవాలి అంటే అది నగ్న సత్యం కావాలి. అంటే ఆ అమ్మాయి చేత ఒక నగ్న సత్యం చెప్పించాలి. అంటే అవతల మనిషికి ఆన్సర్ లేకుండా ఈ అమ్మాయి ఒక మాట చెప్పాలి. అయితే ఆన్సర్ చెప్పగలగాలి, లేకపోతే మారిపోవాలి, అంతే కదా. అంతే సార్. అలాంటి ఒక మాట కావాలి. అప్పుడు దాని గురించి ఆలోచించాను. ఎస్ కరెక్ట్. ఇప్పుడు పట్టుకున్నప్పుడు అది నిజమే, ఇది నిజమే, రెండు నిజాలే, కానీ నీకు ఆ నిజం కావాలా, ఈ నిజం కావాలా అని అడగాలి ఈ అమ్మాయి. అవును. అప్పుడు చెప్తుంది ఆ మాట, అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు, రెండు నిజాలే, కానీ పురిటి నొప్పులు చూసినవాడు మనిషి అవుతాడు, పడక సుఖాన్ని చూసినవాడు పశువు అవుతాడు అని. ఆ మాటతో అతనిలో మార్పు మొదలవుతుంది. అలా వచ్చింది ఆ డైలాగ్. చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు బూజ్ బంప్స్ ఎలానే వచ్చాయి సార్. నిజంగా నాకు ఈ చెప్పాలంటే డేర్ కావాలి సార్. ఇలాంటి డైలాగ్స్ చెప్పాలంటే చాలా డేర్ కావాలి. అవకాశం అప్పుడప్పుడు వస్తుంది, అది ఎప్పుడు వచ్చే అవకాశం రాదు. అలాంటి మంచి సిచ్యువేషను అప్పుడప్పుడు మనకి తగులుతూ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు. ఎస్ సార్. అప్పుడు ఆ డైలాగ్ తీసుకెళ్ళి చూపించినప్పుడు అప్పుడు కృష్ణ గారు ఉండి ఎస్ నాకు కావాల్సింది ఇది ఇప్పుడు వచ్చిందని చెప్పి అప్పుడు తీశారు. ఆ సినిమా షూటింగ్లో లాస్ట్ షూట్ చేసిన సీన్ అది. ఓహో. ఆ సీన్ తీసిన తర్వాత గుమ్మడికాయ కొట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం క్రిష్ గారితో సో త్రూఅవుట్ మీ మ్యాక్సిమం జర్నీ కూడా క్రిష్ గారితోనే ట్రావెల్ అవుతుంది. అండ్ రీసెంట్గా క్రిష్ గారితో ప్రాజెక్ట్ రాబోతుంది. సో హౌ డూ ఫీల్ సార్ హరిహర విలువల్లో అండ్ పవన్ కళ్యాణ్ గారికి అగైన్? కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసే సినిమా అది హరిహర విలువ. సమస్యనే ఉంది, నెక్స్ట్ లెవెల్ మూవీ. సో మాకు యాజ్ అ ఫ్యాన్గా మాకు డైలాగ్స్ మేము ఫుల్ 100% సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతాం, హ్యాపీ అవుతారు 100%. సో అంటే డిఫరెంట్ సార్. ఇప్పుడు కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటికల్ వేరు, ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు, ఇప్పుడు ఫిలిం ప్రాసెస్లో ఉంటారు. ఈ డైనమిక్లో ఇలాంటి డైలాగ్స్కి వెయిటేజ్ పడుతుంది అంటారు ఆడియన్స్కి? తప్పకుండా. అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటాయి డైలాగులు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి ఎంతవరకు కావాలి, ఏం కావాలనేది మనం ఇస్తాం. సిచ్యువేషన్ని దాటి మనం ఎప్పుడు రాయకూడదు. దానికి ఏం కావాలో అది ఖచ్చితంగా 100% ఉంటుంది. చాలామంది హీరోస్కి మీరు డైలాగ్స్ రాస్తారు సార్. సో ఈ ప్రాసెస్లో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, హీరో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళందరినీ సాటిస్ఫై చేస్తూ పవర్ఫుల్ డైలాగ్స్ పడాలి. దీనికి మీరు చాలా స్ట్రగుల్ అవ్వాలి, చాలా ఆలోచించాలి ఎక్కువ. సో ఇవన్నీ ప్రాసెస్ ఎలా చేస్తారు సార్? అంటే నేను ఎప్పుడు ప్రెషర్ ఫీల్ అవ్వను. ప్రెషర్ ఫీల్ అయితే, ఒత్తిడి ఫీల్ అయితే మనం అవుట్పుట్ సరిగా ఇవ్వలేం. ఎంజాయ్ చేస్తూ రాయాలి. రాసేది నేను ఏ హీరోకి పని చేస్తున్నానో ఆ సినిమా అయ్యేంతవరకు ఆ హీరో ఫ్యాన్ అవ్వాలి. నేను ఎట్ ఏ టైం 5-6 సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఎట్ ఏ టైం 5-6 హీరోలకి ఫ్యాన్గా ఉంటాను. ఈ సినిమాకి రాసేటప్పుడు ఈ హీరోకి ఫ్యాన్గా ఉంటాను, ఆ సినిమాకి రాసేటప్పుడు ఆ హీరోకి ఫ్యాన్ అవుతాను. 100% ఫ్యాన్గా ఆలోచిస్తాను నేను, సమస్య లేదు. కానీ బిజీ రైటర్ సార్ మీరు, అంటే బిజీ రైటర్, డైలాగ్స్ కానీ టక్క బ్యాక్ టు బ్యాక్ సినిమాలు హిట్లు వస్తున్నాయి. ఇలా ఎలా సార్ ఇవన్నీ ఒక హీరోకి ఫ్యాన్ ఉండి టైం పడుతుంది కదా, టైం టేకింగ్? అంటే అవకాశాలు వస్తున్నాయి, అదృష్టం అంతే. అది ఒక పని ఇంకో పనిని తీసుకొస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని నచ్చితే నాకు ఇంకో పని వస్తుంది, ఆ పని నచ్చితే ఇంకో పని వస్తుంది. మనం చేసే పనే మనకు పని ఇస్తుంది. సో మాకు తెలిసినంత వరకు మీరు ఒక డైరెక్టర్గా నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నారని టాక్ వచ్చింది. ఇది ఎంతవరకు నిజం అంటారో, లేదంటే ఏముండబోతుంది? అంటే టాక్ అయితే ఉంది బయట, బట్ నాకు ప్రస్తుతం అయితే ఆలోచన లేదు. రేపు వస్తుందని, రేపు రాదని చెప్పలేను. రేపు రావచ్చు. అంటే డైరెక్షన్ అనేది ఇప్పుడు కూడా డైరెక్షన్ చేయాలని చెప్పేసి ఎప్పుడు సబ్జెక్టులు వెతుక్కోకూడదు. అంటే నేను డైరెక్షన్ చేయడానికి వస్తే ఆ పని చేయాలి. నేను రైటర్ అవ్వాలని వచ్చాను, రైటర్ని అయ్యాను.
నేను ఏవైతే అవ్వాలని వచ్చానో అది అయ్యాను, ఎలా బతకాలనుకుంటున్నానో అలా బతుకుతున్నాను. రైటర్గా ఉండి డైరెక్టర్స్ అయిన వాళ్ళు, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వచ్చింది వాళ్ళ టార్గెట్ డైరెక్షన్. అవును. డైరెక్షన్ కోసం ప్రయత్నించే ప్రాసెస్లో రైటర్ అయ్యారు వాళ్ళు. డైరెక్షన్ చేసే అవకాశం రాగానే డైరెక్టర్ అయిపోయారు. బట్ నేను డైరెక్టర్ అవుదామని వచ్చి ఆ ప్రాసెస్లో రైటర్ అయిన వాడిని కాదు. వాట్ నేను రైటర్ అవుదామని వచ్చి రైటర్ని అయ్యాను, రైటర్గా బతుకుతున్నాను. ఇప్పుడు నాలాంటి వాడు డైరెక్షన్ చేయాలి అంటే అది ఎప్పుడు వస్తుందంటే అది అంటే ఒక సబ్జెక్ట్ నా లోపల మనం ఆలోచించే సబ్జెక్ట్స్ అన్నీ మనకు నచ్చుతాయి, అది వేరే విషయం. మన లోపల నుంచి వచ్చే సబ్జెక్ట్స్ అన్నీ మనకు నచ్చుతాయి. మనకు నచ్చే డైరెక్టర్కి చెప్తాం, డైరెక్టర్స్కి. అయితే ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది ఇది నేనే చెప్పాలి అనిపిస్తుంది, అది నేనే చెప్పాలి, నాలాగా చెప్పాలి అని. నేనే అంటే దాని అర్థం ఇంకెవరు చెప్పలేరని కాదు, నేను నాలాగా ఈ కథను చెప్తే ఎలా ఉంటుంది అని మనకు అనిపించే కథ ఏదో వస్తుంది బయటికి, అప్పుడు డైరెక్షన్ చేయాలి. అలాంటి కథ ఏదన్నా నాకు వచ్చినప్పుడు ఈ కథ ఖచ్చితంగా నేను చెయ్యాలి, నేనే చేయాలి, నాలాగా చేయాలి అని నాకు అనిపించిన కథ నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కథకి కావాల్సిన హీరో దగ్గరికి వెళ్ళి అడుగుతాను. అంటే మాకు తెలిసింది ఏంటంటే లైక్ ఆల్రెడీ స్టోరీస్ మీ దగ్గర ఉన్నాయని చెప్పేసి అని తెలిసింది. స్టోరీస్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను డైరెక్షన్ చేసుకోవడానికి రాసుకున్నవి కాదు, ఇవ్వడానికి అంతే. సో వేరే హీరోస్కి ఇవ్వడానికి, మీరు డైరెక్షన్ చేసుకోవడానికి అయితే కాదు, నేను డైరెక్షన్ చేసుకోవడానికి కాదు. స్టోరీస్ అయితే ఉన్నాయి సార్? ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, రాస్తూ ఉన్నాయి, ఎన్ని వస్తాయి బయటికి, కమింగ్ సూన్ వస్తుంటాయి. సార్ ఇది చెప్పండి సార్, లైక్ ఒక డైలాగ్ కానీ, ఒక కథ కానీ, ఒక స్టోరీ కానీ రాయాలంటే నాలుగు గోడల మధ్య కూర్చొని రాస్తే క్రియేటివిటీ వస్తుందా, ప్రపంచంలోకి వెళ్తే క్రియేటివిటీ వస్తుందా? నేను ఎక్కడైనా కూర్చొని రాస్తాను. ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. నేను ఎక్కడైనా కూర్చొని రాస్తాను. కారణం ఏంటంటే నేను సీరియల్ రాసి వచ్చిన వాడిని, నేను సీరియల్స్ నుంచి వచ్చాను. నేను సీరియల్స్ రాసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాయాలి. ఇప్పుడు అక్కడ సీన్ జరుగుతూ ఉంటుంది, ఆ సీన్ అయిపోయేలోపు ఇంకో సీన్ తీసుకెళ్ళి ఇవ్వాలి. నేను పలానా చోటే కూర్చొని రాస్తానంటే కుదరదు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని రాయాలి. అట్లా రాయటం అనేది అలవాటు పడి వచ్చాను నేను, కాబట్టి నేను ఎక్కడైనా రాస్తాను. అంటే ప్లేసెస్ ఇలా అంటే ఒక లొకేషన్కి వెళ్ళినా ఏదైనా చూసినా ఆ ఇన్స్పైర్ అయ్యి రాస్తాం కదా, దాని గురించి మీరు ఏమంటారు? నాకు ఇన్స్పిరేషన్ అంతా నా కథ నుంచి, నా సన్నివేశాల నుంచే వస్తుంది. నా ఇన్స్పిరేషన్ అంతా అంతే. అంటే అది రాయడం కోసం పలానా చోటకి వెళ్తే ఇన్స్పిరేషన్ వస్తుంది అనేది లేదు. పలానా చోటకి వెళ్ళినప్పుడు మనకి ఇన్స్పిరేషన్ రావచ్చు, పలానా చోటకి వెళ్ళినప్పుడు ఇన్స్పిరేషన్ రావచ్చు. డెత్ సీన్ రాయాలంటే శ్మశానంలో కూర్చొని రాయాల్సిన అవసరం లేదు. డెత్ సీన్ రాయడానికి శ్మశానంలోకి, లేదా పోలీస్ స్టేషన్ సీన్ రాయడానికి స్టేషన్కి వెళ్ళి, మర్డర్ చేయాలంటే అది మర్డర్ చేయాలంటే ఏదైనా మర్డర్ చేసి రాయాల్సిన అవసరం లేదు. అంతే కదా. ప్రపంచం తెలిసి ఉండాలి, ఫస్ట్ ప్రపంచం తెలిసి ఉండాలి, మనుషుల్ని చదివి ఉండాలి, సమస్యల్ని చదివి ఉండాలి, సమాజాన్ని చదివి ఉండాలి. అవును, ఫస్ట్ రైటర్ కావాల్సింది అది. తలంచుకొని వెళ్ళిపోయేవాడు ఎప్పుడు రైటర్ కాలేడు. మనం నడుస్తున్నప్పుడు మన పక్కన ఏం జరుగుతుంది, మనకేం మన వెనక సమాజం ఎలా ఉంది, మన ముందు సమాజం ఎలా ఉంది, అలా దిక్కులు చూస్తూ నడిచేవాడు రైటర్ అవుతాడు తప్ప తలకాయ ఎంచుకుని వాడి పని అటు చేసుకునేవాడు ఎప్పుడూ రైటర్ కాలేడు. సో ఇవన్నీ ఆల్రెడీ మనకి ప్రపంచాన్ని సాధ్యమైనంత వరకు చదివి ఉంటాం. సో ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ సమస్య నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం, ఇన్స్పిరేషన్ తీసుకొని రాస్తాం. అంతేగాని పలానా ఆ సన్నివేశానికి తగ్గ స్థలంలోకి వెళ్ళి రాయాలని లేదు. మీ యొక్క డైలాగ్స్ కానీ అన్నీ కూడా ప్రజల్ని అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న ప్రభుత్వాలని ఇవన్నీ క్వశ్చన్ చేసినట్టు ఉంటాయి, ఒక ఆలోచింపచేసేలాగా ఉంటాయి. సో దానివల్ల మీకు ఎలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చాయా సార్ అలా క్వశ్చన్ సినిమాలో చూపించినట్టుగా? క్వశ్చను అంటే ప్రజల్ని ఇన్స్పైర్ చేసినట్టు, ప్రభుత్వాన్ని జడ్జిమెంట్ చేసినట్టు మీ వస్తాయి డైలాగ్స్ అన్నీ. దానివల్ల మేము థ్రెట్ అలాంటివి ఏమైనా వస్తాయా? ఎందుకు వస్తాయి? కళాకారుడికి ఎవరు థ్రెట్ ఇస్తారు? ఇప్పుడు రచయిత బాధ్యత ఏంటి? సమాజంలో మనకి ఏదైనా సమాజానికి చెప్పాలనిపిస్తే చెప్పటం. అవును, అది ఆ కథ ఏమడిగితే అది మనం ఇస్తాం తప్ప మన పర్సనల్ ఇంటెన్షన్స్ అన్నీ మనం పెట్టం కదా. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. నేను బేసిక్గా సిపిఐ పార్టీ మెంబర్ని. ఇప్పుడు కూడా నేను సిపిఐ పార్టీ మెంబర్షిప్ ఉంది నాకు. ఓకే. సో నాకు సమాజంలో ఏదైనా జరిగితే అది చెప్పటం అంటే సపోజు అంటే ఇప్పుడు రచయిత రాసేది ఎలా ఉంటుందంటే ప్రభుత్వాన్ని విమర్శించాలనేది ఉండదు. ఒక ప్రభుత్వాన్ని విమర్శించాలనో, ఒక పార్టీని విమర్శించాలనో ఒక రచయిత ఎప్పుడు అనుకోడు. కాకపోతే సమాజం ఇలా ఉంది అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా రచయితకు ఉంది. అవును సార్, దృష్టికి తీసుకెళ్తాం. అంటే ప్రతి ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు మంచి చేద్దామనే వస్తుంటే వాళ్ళు ప్రయత్నిస్తారు తప్ప
జనానికి చెడు చేద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉండదు. కాకపోతే పాలసీ మ్యాటర్స్ తేడా ఉంటాయి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. ఇలా చేస్తే మంచి అని ఈ పార్టీ అనుకుంటుంది, కాదు ఇలా చేస్తే మంచి అని ఆ పార్టీ అనుకుంటుంది. ఇవన్నీ పాలసీ మ్యాటర్స్లో ఉండేటువంటి భేదాభిప్రాయాలే తప్ప ఇద్దరి ఆలోచన ప్రజలకు మంచి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలని ఉంటుంది. చెడు చేసి చెడ్డ పేరు తీసుకొచ్చుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోవాలని చెప్పేసి ఏ పార్టీకి ఉండదు. మంచిగా సంపాదించుకుంటారు. కాకపోతే ఏంటి, అవినీతి అనేది కూడా అవసరమైపోయింది ఇప్పుడు. ఏది, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి మంచి చేయాలి, అధికారం నిలబెట్టుకోవడానికి కొన్ని చెడు చేయాల్సి ఉంటుంది. అది ఏ పార్టీకైనా తప్పదు. కాకపోతే పాలసీ మ్యాటర్స్లోనే తేడాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు మంచి చేద్దాం అనుకుని పని చేశారు, బట్ అది మంచి జరగట్లేదు, దానివల్ల ఏదో చెడు జరుగుతుంది. అది మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎవరు చెప్తారు, సార్ మీరు మంచి చేయడం కోసమే ఈ పని చేశారండి, బట్ దానివల్ల మంచి కాకుండా చెడు జరుగుతుందండి, మీ దృష్టికి వచ్చిందో లేదో అని చెబితే వాళ్ళు దాన్ని సరి చేసుకుంటారు కదా. అవును. ఎవరు చెప్తారు, చెప్పాల్సింది కళాకారుడే. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు, ఎవరో ఒకరు చెప్పాలి. ఆ చెప్పే బాధ్యత కళాకారుడికి, రచయితలకి కంపల్సరిగా ఉంటుంది. ఆ పని చేయకపోతే ఆ రచయిత వాడి పని వాడు చేయట్లేదని అర్థం. అంతేగాని ప్రభుత్వాలు విమర్శించాలని కానీ, పార్టీలు విమర్శించాలని కానీ సాయి మాధవ బుర్రాకి ఎప్పుడూ ఉండదు. అంటే మీ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి డైలాగ్స్ అన్ని కొట్టినట్టు, అండ్ అవతల వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాయి. అందుకోసం అడిగాను సార్ ఈ క్వశ్చన్. అంటే అలాంటి అవకాశాలు నాకు నా స్క్రిప్ట్స్లో వస్తున్నాయి, బలంగా వస్తున్నాయి. అలాంటి బలమైన కథలు, అలాంటి బలమైన సన్నివేశాలు నాకు దొరకటం అది నాకు వచ్చిన అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అంతే. ఈ సినిమా చెప్పండి సార్, ఎన్టీఆర్ కథానాయకుడు, అండ్ దీని సినిమాతో ట్రావెల్ చేశారు. ఎన్టీఆర్ గారు సీనియర్ యాక్టర్ది. సో ఎలా అనిపిస్తుంది ఆ సినిమాని రాయడం, చేయడం? నేను బేసిక్గా ఎన్టీ రామారావు గారి అభిమాని. సార్ దానికోసం బేసిక్గా. సో రామారావు గారి బయోపిక్ రాసే అవకాశం వచ్చిందంటే నాలాంటి ఎన్టీఆర్ అభిమానికి ఇక అంతకంటే ఏం కావాలి. ప్రాణం పెట్టి పనిచేసాం, సమస్య లేదు అందులో. కాకపోతే అనుకున్న ఫలితం రాలేదు. అన్నీ అట్లా సిచ్యువేషన్ సార్, సిచ్యువేషన్ సినిమా అంతే. అంటే చాలా చేయాలనుకున్నాము, చేయలేకపోయాం. మీరు రాసినటువంటి మంచి పాయింట్సే రాశారు, బట్ కొన్ని కల్పితలేవు. అందులో కల్పితాలేం లేవు, అన్ని నిజంగా జరిగినవే. కాకపోతే నిజంగా జరిగినవన్నీ లేవు. ఓకే, నిజంగా జరిగినవన్నీ లేవు. ఇంకా మేము చాలా చెప్పాలనుకున్నాము, బట్ చెప్పలేదు. ఎస్. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారిది బాస్కి రాయాలి అంటే డైలాగ్స్ కానీ ఆడియన్స్ కానీ ఈగల్గా వెయిట్ చేస్తుంటారు. సో ఈ బాస్కి డైలాగ్స్ మీరు చాలా చక్కగా రాస్తారు. ఈ బాస్ డైలాగ్స్ గురించి ఒకసారి చెప్పండి సార్. అసలు చిరంజీవి గారికి డైలాగ్ రాయాలి అనేది ప్రతి డైలాగ్ రైటర్కి ఉండేటువంటి ఒక కళ. ఎందుకంటే ఆయన మెగాస్టార్. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు, బాలయ్య బాబు సినిమాలు చూసే కదా సినిమాల మీద పిచ్చి పీల్చుకొని ఇక్కడ దాకా వచ్చింది. అవును. సో నాకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు అసలు మామూలు పిచ్చి కదా నాకు. సో ఒక్కసారిగా నాకు ఒకేసారి ఇటు చిరంజీవి గారికి, అటు బాలయ్య బాబుకి రాసే అవకాశం వచ్చింది. అవును. ఇటు ఖైదీ నెంబర్ 150, అటు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇదేమో 150 సినిమా, అదేమో 100 సినిమా. సేమ్ డే రిలీజ్. అదేంటంటే నిజంగా ఆ పీరియడ్ అది ఒక నా లైఫ్లో మర్చిపోలేని సందర్భం. అది నా జీవితంలో మర్చిపోలేని సందర్భం. ఏమిటయా నీ జీవితంలో అద్భుతం అంటే అదే కృష్ణం వందే జగద్గురు సినిమాకి అవకాశం రావటం, ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150కి, గౌతమిపుత్ర శాతకర్ణికి ఒకేసారి డైలాగ్స్ రాయటం, రెండు ఒకేసారి రిలీజ్ అయ్యి రెండు పెద్ద హిట్లు అవటం. ఇంకోటి సార్, ఇప్పుడు ఆస్కార్ విన్ అయిన RRRకి. అవును, అది మాటల్లో చెప్పలేని ఆనందం కదండి అది. అసలు ఆస్కార్ అనేది జస్ట్ మనం ఊరికే మాట్లాడుకోవడానికి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప దాని గురించి ప్రయత్నించకూడదు అనేటువంటి పరిస్థితిలో మొన్నటిదాకా ఉన్నాం. అది అక్కడెక్కడో ఉంది అని ఆలోచన. అలాంటిది ఆస్కార్కి నామినేట్ అవ్వటం, ఉత్తమ గీతంగా, ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డు తెచ్చుకోవటం అనేది నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్ టు కీరవాణి గారు, హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబోస్ గారు. ఆ సినిమా స్క్రీన్ మీద నా పేరు కూడా ఉంది అనేది అదొక గర్వకారణమైన విషయం. తరతరాలు రేపు నా పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా ఇదిగో ఇట్లా వచ్చింది మా కుటుంబంలో, ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమాకి మా కుటుంబంలో ఒకళ్ళు పనిచేశారు అని చెప్పుకునే అవకాశం. లేదు సార్, నెక్స్ట్ మీవే సార్ డైలాగ్స్ కూడా ఆస్కార్స్ వస్తాయి అంటే అది వస్తే తీసుకోవడమే కానీ రావాలనుకోకూడదు. పైగా డైలాగ్స్ రావడం అనేది చాలా కష్టం, ఎందుకంటే భాష వేరు కదా. బట్ వస్తుంది సార్ పక్కా. వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది.
వస్తే అయ్యో నేను తీసుకోనని నేను ఎందుకు అంటాను. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరు కూడా నన్ను అన్న ఇట్లా నేను వెళ్తున్నాను సాయి మాధవ్ గారి దగ్గరికి అంటే కంపల్సరీ ప్రాజెక్ట్కి గురించి అడగన్నా ప్లీజ్ సార్ ఎంత చిన్న అప్డేట్ అన్నా చెప్తున్నా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నని ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటున్నారు. ఒక్కసారి దాని గురించి చెప్పండి సార్. సినిమా చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. సినిమా అనేది ఇలా కూడా తీయొచ్చా, ఇలా కూడా కథ ఆలోచించవచ్చా, అసలు ఇంతవరకు స్క్రీన్ మీద ఇలాంటి సినిమా చూడలేదే అనేటువంటి ఫీలింగ్లో ఉండి కొన్ని రోజుల పాటు హంట్ చేస్తానే ఉంటుంది ఆ సినిమా. అలా ఉంటుంది. నాగశ్విని గారు కథ చెప్పినప్పుడే నేను ఫిదా అయిపోయా. అసలు ఇలా ఎలా ఆలోచించాడు ఈయన అనిపించింది నాకు. సార్ జానర్ ఏమని చెప్పగలుగుతారా సార్? అవన్నీ ఇప్పుడు ఆయన చెప్పాలి, నేను చెప్పకూడదు. అంటే ఓకే ఓకే సార్. ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ రావాలి అనేది ఆయనకు ప్లానింగ్ ఉంటుంది కదా, ఆ ప్లానింగ్ బట్టి అందరు వెళ్ళిపోవాల్సిందే తప్ప. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా అసలు గుండెల మీద చేసుకొని ఇది మా సినిమా అని చెప్పుకోవచ్చు. సమస్య లేదు. చాలామంది రైటర్స్కి దక్కని అదృష్టాలు మీకు దక్కాయి. అటు ఇంటర్ కథానాయకుడు కానీ, ఇటు RR RRR కానీ, ఇటు చిరంజీవి గారికి అండ్ శాతకర్ణి గారు కానీ, మహానటి సావిత్రి గారు. అవును. సో ఇవన్నీ కూడా మహానటి సావిత్రి గారి నుంచి ఒకసారి మాట్లాడాలంటే ఒకసారి చెప్పాలంటే ఏం చేస్తారు సార్? నా లైఫ్లో నేను బాగా లేట్గా రాసిన సినిమా అది. బాగా టైం తీసుకొని రాసిన సినిమా. కారణం ఏంటంటే ఒక సీన్ రాసి ఇంకో సీన్కి వెళ్ళాలంటే మళ్ళీ 4-5 రోజులు పెట్టేది. ఈ సీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సీన్ నుంచి బయటికి రావడానికి 4-5 రోజులు పెట్టేది. బయటకు వచ్చి మళ్ళీ ఇంకో సీన్ మీద కూర్చోవడానికి. అంటే అంత హంటింగ్ పనిచేశాను నేను. హంటింగ్ అంటే సీన్స్ నన్ను అలా హంట్ చేశాయి. ఆ సీన్లోకి వెళ్ళిపోయి మనం సీన్ రాసేటప్పుడు డైలాగ్ రైటర్ చేసే పని ఏంటంటే ఒక క్యారెక్టర్కి డైలాగ్ రాసేటప్పుడు ఆ క్యారెక్టర్ లాగా మారిపోవాలి. ఆ క్యారెక్టర్ లాగా ఆలోచించాలి. ఆ క్యారెక్టర్ ఏ మానసిక స్థితిలో ఉందో ఆ మానసిక స్థితిలోకి మనం వెళ్తే తప్ప కరెక్ట్ మాట బయటికి రాదు. సో ఆ పాత్రల మానసిక స్థితిలోకి మనం వెళ్తున్నప్పుడు అసలు అది వేరే ఫీల్లో ఉంటాం మనం. సావిత్రి గారికి డైలాగ్ రాస్తున్నప్పుడు ఆ సమస్యలో ఉండి డైలాగ్ రాస్తున్నప్పుడు సావిత్రి గారి మైండ్ సెట్తో ఆలోచిస్తున్నప్పుడు ఆ సీన్ పూర్తయిన తర్వాత ఆ కన్నీళ్ళు లాగే కాదు నాకు. అలా రాశాను ఆ సినిమాకి. ఆ జర్నీనే ఒక అద్భుతమైన జర్నీ. ఆ సినిమాకి రాస్తున్నంతసేపు అద్భుతం అది. ఎక్సెప్ట్ మహానతి కాకుండా ఏదైనా సీన్ రాస్తున్నప్పుడు మీ కలంగోట ఎచ్చుకున్న డైలాగ్ ఏదైనా ఉందా? ఆ సినిమాలో చాలా చాలా డైలాగులు ఉన్నాయి అందులో. అంటే అందులో ప్రత్యేకంగా సినిమా నుంచి తీసి ఒక డైలాగ్ని మనం వేరు చేయలేం, వేరు చేసి చెప్పలేం. ఆ సన్నివేశానికి అతుక్కుపోయి ఉంటాయి అవి, ఆ పాత్రలకు అతుక్కుపోయి ఉంటాయి. అందులో అన్ని చిన్న చిన్న డైలాగులు కూడా. ఇప్పుడు మీకు సావిత్రి తెలుసా అంటే నాకు సావిత్రి తెలియదు, సావిత్రి గారు తెలుసు. అలాగే నీకు నా గురించి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలుసు కదా, కొత్తగా మాట్లాడతావు ఏంటంటే అప్పుడు నేను సావిత్రి, ఇప్పుడు సావిత్రి గణేశన్ అని చెప్పేటప్పుడు కూడా ఆ మాట చెబుతున్నప్పుడు సావిత్రి గారి మానసిక స్థితి ఏమిటి అని ఆలోచించినప్పుడు వేరే ఫీల్కి వెళ్ళిపోతాం మనం, కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఆ సినిమాలో అన్నీ కుదిరినాయి. అటు జమినీ గణేశన్ గారి క్యారెక్టర్ కానివ్వండి, సావిత్రి గారి క్యారెక్టర్ కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్. పైగా ఏంటంటే ఆ పాత్రలన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను ఆరాధించిన పాత్రలు. అవును. ఇప్పుడు ఒక చక్రపాణి గారికి రాశాను, అలాగే ఇందులో నాగిరెడ్డి గారికి రాశాను. రకరకాల తెలుగు సినిమాలో లెజెండ్స్ అనేటువంటి పాత్రలన్నిటికీ డైలాగ్స్ రాసే అవకాశం నాకు వచ్చింది. ఈ మహానటి, ఆ కథానాయకుడు, మహానాయకుడు, వీటి వల్ల అందరికీ రామారావు గారి క్యారెక్టర్కి డైలాగ్ రాశాను, నాగేశ్వరరావు గారి క్యారెక్టర్కి డైలాగ్ రాశాను, ఇటు సావిత్రి గారి క్యారెక్టర్కి డైలాగ్ రాశాను, జమినీ గణేశన్ గారి క్యారెక్టర్కి, అన్ని పాత్రలకి, ఎస్వి రంగారావు గారి పాత్రకి. చాలా రేర్గా కొంతమందికి వచ్చే అదృష్టం అది బాబాదేవలో నాకు వచ్చింది. సో మీ లైఫ్లో సార్ వీళ్ళ దగ్గర నుంచి అప్రిసియేషన్స్ వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ఎవరాళ్ళు? చిరంజీవి గారు, బాలయ్యబాబు. ఏమన్నారు సార్ బాలయ్యబాబు గారు? అయ్యో ఆయన రచయితలకు ఇచ్చే గౌరవం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మేము అన్స్టాపబుల్ ముందు బాలయ్యబాబు గారు అంటే మాకు భయం వేస్తుండే, బాలయ్యబాబు గురించి మాట్లాడాలని చేయాలని. అన్స్టాపబుల్ చూసిన తర్వాత ఇంత చిన్న పిల్లరా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. స్వచ్ఛమైన మనిషి ఆయన, స్వచ్ఛమైన మనిషి.
అసలు చిన్న మరక కూడా మనసుకు ఉండదు, కడిగిన మృత్యం. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏం అప్రిషియేషన్ సార్? అని కూడా అండి, చిరంజీవి గారు కానీ బాలయ్య బాబు కానీ వాళ్ళిద్దరూ అసలు రచయితలకి వాళ్ళిద్దరూ ఇచ్చినంత గౌరవం, వాళ్ళిద్దరూ ఇచ్చినంత విలువ నాకు తెలిసినంత వరకు, నేను అందరూ గౌరవిస్తారు, బట్ ఇంత గౌరవం ఇంత విలువ నేను ఇంకెక్కడ చూడలే. అది అసలు ఒక డైలాగ్ నచ్చితే వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ కానీ, వాళ్ళు ఇచ్చే సూచనలు కానీ, చిరంజీవి గారు ఇచ్చే సూచనలు చాలా గొప్పగా ఉంటాయి. చిరంజీవి గారు ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా ఉంటే బాగుంటుందేమో అనేటువంటి సూచనలు ఆయన ఒక మాస్టర్ దగ్గర కూర్చున్నట్టే ఉంటుంది మనకి. ఒక మాస్టర్ గారి దగ్గర కూర్చుని మాస్టర్ గారు చెప్తుంది వింటున్నట్టే ఉంటుంది. అలాగే ఆయన ఇన్పుట్స్ ఇస్తారు, అలాగే మనం ఇచ్చే అవుట్పుట్ని ఆయన అభినందిస్తారు. బాలయ్య బాబు కూడా అంతే, సమస్య లేదు. వాళ్ళు ఇచ్చే సూచనలు చాలా విలువైనవి. మీ హోల్ లైఫ్లో ఇప్పటి వరకు ఈ దినం అంటే ఈ డే లేకపోతే నా జీవితం వేరేలా ఉండేది అన్న డే ఏదైనా ఉందా సార్? ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. అంటే కృష్ణవందే జగద్గురు సినిమాకి డైలాగ్స్ రాసేటప్పుడు కృష్ణ గారు నేను వైజాగ్ వెళ్ళాం. ఫస్ట్ డైలాగ్ రాసేటప్పుడు వైజాగ్లో స్టార్ట్ చేసాం, ఆ సినిమా వర్క్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ నాకు ఇచ్చిన సీన్ ఏంటంటే, నేను ఫస్ట్ సీన్ నుంచి రాయాల. ఫస్ట్ నాకు సీన్ ఇచ్చారు, ఏది ఆ కళాకారుడు అస్థికల మీద వాడు యూరిన్ పోసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఈయన తీసుకుంటుంటే వదిలేసారా మైల అంటుంది. అన్నప్పుడు ఈయన ఒక మాట చెప్పాలి, అక్కడ ఏమి రాస్తారో రాయండి అన్నారు. ఆయనకి నా మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా నేను రాస్తానని. బట్ నాకు ఈ డైలాగ్ నచ్చకపోతే ఇక నాకు నీ సినిమాలో ఉంచకపోవచ్చు అనేటువంటి ఒక అనుమానం ఉంది. అదే ఫస్ట్. సో ఇది నాకు ఛాలెంజ్. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన డైలాగ్ పడితే కంపల్సరీగా నేను సినిమాకు ఉంటాను. ఒకవేళ ఈ డైలాగ్ కనుక నేను రాయలేకపోతే ఆయన మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్, అంతేగా, వేరే ఆలోచన రావచ్చు ఆయనకి. ఈ డైలాగే రాయలేకపోయాడు, సినిమా మొత్తం ఎట్లా మనం నమ్మకంతో ఇస్తామనే ఆలోచన రావచ్చు. లేదనుకుంటే ఓకేలేండి, ఈ సినిమాకి మీరు పనిచేయండి, బట్ మనం వేరే వాళ్ళతో కూడా వెళ్దాం, మీరు ఈ సినిమాకి జస్ట్ ఫాలో కానీ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, అక్కడ సందర్భం రావచ్చు. లేదు నా మీద నమ్మకంతో సర్లేండి ఇవాళ కాదు రేపు రాత్రి కానీ అనొచ్చు, అది వేరే విషయం. ఇవాళ కాదు రేపు రాయండి, రేపు కాదు ఎల్లుండి రాయండి అని చెప్పేసి నా మీద నమ్మకంతో నాకు అవకాశం ఇవ్వచ్చు. ఏదైనా జరగవచ్చు, అంతే కదా. అంతే సార్. సో అప్పుడు నేనైతే ఏంటంటే, ఓ రైట్, ఈ డైలాగ్ కనుక నేను సరిగ్గా రాయలేకపోతే వేరే రకంగా ఉండొచ్చు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ డైలాగ్ నేను కరెక్ట్గా రాస్తే నా కెరీర్ నేను అనుకున్నట్టు ఉంటుంది అని చెప్పి సవాల్గా తీసుకొని రాశాను. అది గర్భగుడిలో వీధి కుక్క వచ్చబోసినంత మాత్రాన దేవుడు మైలపడ్డావు. అది చూసి ఆయన వెంటనే ఓకే రైట్, ఇప్పుడు మీరు ఫస్ట్ సీన్ నుంచి రాయండి. అప్పుడు ఫస్ట్ సీన్ నుంచి రాసుకుంటూ వెళ్ళి నేను ఆ సినిమాకి రాసిన ఫస్ట్ సీన్ అది. సో ఆ రోజు మీరు అడిగింది నాకు అనిపించింది. అన్ఫార్చునేట్లీ మీరు ఒక ఐలాండ్లో ఉంటే ఎవరితో ఉండాలనుకుంటారు సార్? ఎవరితో ఉండాలనుకుంటాను, ఎవరైనా మంచి అమ్మాయి, మంచి గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటారు, అంతే కదా. ఇందులో మళ్ళీ దానికి ఆలోచించాల్సిన అవసరం 100% సార్. కాకపోతే ఎవరు అని చెప్పేసి కొంచెం క్యూరియస్. ఒక్కడే ఐలాండ్లో కూర్చొని ఉంటే తపస్సు చేద్దాం అనిపిస్తుంది అని నేనేం చెప్పను. ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఉంటే షేర్ చేసుకోవడానికి, అన్ని రకాలుగా షేర్ చేసుకోవడానికి, బాధలు చెప్పుకోవడానికి, కష్ట సుఖాలు పంచుకోవడానికి ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని అనుకుంటారు ఎవరైనా. ఇది మాత్రమే నిజం, మిగిలిన వాళ్ళు ఏం చెప్పినా కూడా అయినా అబద్ధాలే. ఒకవేళ చాయిస్ వస్తే మన టాలీవుడ్ హీరోయిన్స్లో ఎవరితో వెళ్తే ఐలాండ్లో స్టక్ అయితే బాగుంటుంది? నాకు ఇప్పటిదాకా ఏమనిపించలేదు, అలా ఏమనిపించలేదు. స్టక్ అవుతే బాగుంటుందని. నా గర్ల్ ఫ్రెండ్ ఉందిగా, నా గర్ల్ ఫ్రెండ్ ఉంటారు, నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్తాను తప్ప అలా స్టక్ అయితే అలా ఉంటుంది. ఇప్పటిదాకా నా మనసుకు నచ్చాలిగా ముందు, అది మనసుకు నచ్చకుండా మనం ఏం చేయాలి. ఇప్పుడు ఇదంతా సినిమా కొంచెం పక్కైతే మీ టీనేజ్ అదొకటి ఉంటుంది కదా సార్, యంగ్ ఏజ్, కాలేజ్, స్కూల్ డేస్ అవన్నీ ఉంటాయి కదా, అప్పుడు బాగా ఫ్లడ్ చేసి లవ్ లెటర్స్ కానీ మీ డైలాగ్స్ అన్నీ ఉంటాయిగా. అవన్నీ లేకుండా రైటర్ ఎట్లా అవుతాం అసలు? ఒక రైటర్ అయ్యాడు అంటే అవన్నీ లేకుండా ఎలా రైటర్ అవుతాడు? సార్ ముద్దపప్పులాగా పుస్తకాలు పట్టుకొని తల ఉంచుకుని, ఇందాక చెప్పే కదా, తల ఉంచుకొని వాడి పని వాడు చేసుకునేవాడు ఎప్పుడు రైటర్ కాలేడు. సార్ అలా అన్నీ చేసి ఉండాలి, చేస్తారు కదా సార్. సో మీరు మేడంకి
అంటే మాకు తెలియదు కదా మేడం ఎవరు. మంచి లెటర్ రాసింది గుర్తుంది ఏదైనా మంచి లెటర్ రాసింది? ఎందుకు గుర్తుండవు? అన్నీ గుర్తుంటాయి. కొంచెం మాకు ఏదైనా మా యంగ్స్టర్స్కి ఇలా ఇస్తే మేము కూడా అలా ట్రై చేస్తే. నేను లవ్ లెటర్ రాయడమే కాదు, నా ఫ్రెండ్స్కి కూడా రాసి పెట్టేవాడిని నేను. నా ఫ్రెండ్స్కి కూడా నేనే రాసి పెట్టేవాడిని. నేను రాసిన లెటర్స్ చదువుకుని చాలామంది అమ్మాయిలు నా ఫ్రెండ్స్ పడిపోయారు. ఆ తర్వాత నేను రాశానని తెలుసుకుని వాళ్ళు నాతో వచ్చి పోట్లాడారు. ఆ లెటర్ వాడు రాశాడు అనుకుని వాడికి పడిపోయాను నేను. నువ్వా రాసింది, ఎంత మోసం చేసావు నువ్వు అని చెప్పి నా మీద పోట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు ఏదైనా డైలాగ్స్ గుర్తున్నాయి సార్ అప్పట్లో రాసినట్టు ఏమన్నా? అవన్నీ మళ్ళీ మళ్ళీ ఇది వాళ్ళు వాడేశాగా. అయ్యా అవన్నీ అవేనా సార్? అందులో చాలా ఉన్నాయి. ఎస్ సార్. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తర్వాత సినిమా మళ్ళీ చూస్తా. సో అవన్నీ మేడంకి రాసినట్టువే కాబట్టి నిజంగా చాలా ఉన్నాయి సినిమాలు. మీ లైఫ్లో సార్ ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై, బాబా గారు ప్రత్యక్షమై ఒక వరం కోరుకో అంటే ఏమని కోరుకుంటారు సార్? బాబా, ఇప్పుడు నా జీవితం బాబా పెట్టిన భిక్ష, సమస్య లేదు. నేను బాబా డివోటీని. నాకేం కావాలో బాబాకి తెలుసు. బాబా ప్రత్యక్షం అయితే మౌనంగా ఆయన చూస్తూ ఉంటాను నేను. ఆయన ఏమి ఇచ్చినా తీసుకుంటాను నేను. నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు. నాకేం కావాలనేది బాబాకి తెలుసు. ఓకే. నేను కోరుకునేది తెలుసు, నాకు కావాల్సింది తెలుసు. మీకేం కావాలి మాకు తెలియదు కదా సార్, అందుకోసం అడుగుతున్నా సార్. నాకు కూడా తెలియదు, అది బాబాకి మాత్రం తెలుసు. నాకు విషయానికి వచ్చేసరికి నేను హ్యాపీగా ఉన్నా. నేను ఎలా జీవించాలనుకున్నానో అలా జీవిస్తున్నా. సినిమావాడిగా జీవించాలనుకున్నాను, సినిమావాడిగా జీవిస్తున్నాను. బిజీ ఉండాలనుకున్నాను, బిజీగా ఉన్నాను. మంచి పేరు రావాలనుకున్నాను, మంచి పేరు సంపాదించుకున్నాను. డబ్బులు కూడా సంపాదించుకోవాలనుకున్నాను. ఏ లోటు లేకుండా డబ్బులు కూడా సంపాదిస్తున్నాను. సో నాకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు నేను ఒకటే కోరుకుంటాను, నేను చేసిన ప్రతి పని సక్సెస్ అవ్వాలి. నా ప్రొడ్యూసర్ బాగుండాలి, ఎట్ ఏ సేమ్ టైం నేను బాగుంటాను. నేను చేసిన పని సక్సెస్ అయితే నేను అంటే నా పని బాగుండాలి, నా పని బాగుండాలి, నా పని బాగుండాలి. అదే నేను కోరుకుంటాను. అంతకుమించి నేనేం కోరుకోను. ఇప్పుడు వచ్చిన సినిమాలో ఒక అమ్మాయిని పడేయాలంటే చాలా అబ్బాయిలు సర్కస్ ఫీల్ చేస్తుంటారు కదా సార్. మీ యొక్క డైలాగ్తో అమ్మాయిని పడేయాలంటే మనం హింట్ ఇస్తే నెక్స్ట్ అబ్బాయిలంతా డైలాగ్తో ఎందుకు పడతారు అమ్మాయిలు? అంత తేలిగ్గా ఉన్నారా సార్? మీరే కదా సార్ స్కూల్ డేస్లో పడ్డదని చెప్పింది. లెటర్ రాసినంగానే లెటర్ చదివింది. ఆ అమ్మాయి పడిపోవడంలో ఉన్న కారణాలు అది కూడా ఒకటి అంతే. ఓకే ఓకే. అంతేగాని లెటర్ చదవగానే పడిపోరు, లేదా వెళ్ళిపోయి ఒక డైలాగ్ చెప్పగానే పడిపోయేటట్టయితే. ఇంకో విషయం ఏంటంటే ప్రతి మనిషిలోనూ రచయిత ఉంటాడు. సార్ ప్రతి మనిషిలో రచయిత ఉంటాడు. ప్రతి మనిషి ఇప్పుడు వాడు కాలేజీ లైఫ్లో ఒక అమ్మాయిని ఫ్లడ్ చేయడం కోసం వాడు రాసేటువంటి లవ్ లెటర్ చదివితే వీడు నాకంటే గొప్ప రైటర్ రా బాబు అనిపిస్తుంది. అంత గొప్పగా రాస్తారు. అట్ ఏ సేమ్ టైం అబద్ధాలు చెప్తారు. అబద్ధాలు చెప్పే టైంలో అద్భుతంగా కథలు చెప్తారు, స్క్రీన్ ప్లే చెప్తారు. వాడి దగ్గర ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, వాడి దగ్గర రకరకాల కథలు ఉంటాయి. అవసరమైనప్పుడు లోకోడు బయట తీస్తుంటాడు. కాకపోతే వాళ్ళు ఉన్న రచయిత వాడికి పరిచయం లేదు అంతే. వాళ్ళు ఉన్న రచయిత వాడికి పరిచయం అయిన రోజు వాడు కూడా రచయిత అవుతాడు. థ్యాంక్ యూ సార్. ఇప్పటిదాకా నేను కూడా అలానే అంటే మా అమ్మ కారణాలు, కాలేజ్ కారణాలు అవన్నీ చెప్పిండే. అయితే నేను మంచి ప్రతి మనిషిలో రచయిత ఉన్నాడని చెప్తున్నాగా. సార్ ప్రతి మనిషిలో రచయిత ఉంటాడు. కాకపోతే వాడిలో ఉన్న రచయిత వాడికి తెలియాలి. తెలిసినప్పుడు దానికోసం కృషి చేస్తాడు. ఉండంగానే సరిపోదుగా, దాన్ని షైన్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఉన్న అన్ని సినిమాల్లో బాగా టైం స్పెండ్ చేసి రాసిన సినిమా అంటే ఇందాక చెప్పాక మహానటి. దాని తర్వాత వేరే దానికి ఇది కూడా టక్ అయిపోయినాయి. అన్ని ఫాస్ట్గానే అయిపోయాయి. పాస్ట్ వెళ్ళమంటే ఎక్కడికైనా వెళ్తారు సార్? పాస్ట్ మంచిగా మీ హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా చైల్డ్హుడ్కి వెళ్తారు. చైల్డ్హుడ్కి వెళ్ళి మళ్ళీ ఆడుకుంటారు. మీరు కూడా అంతేగా. చిన్నప్పుడు ఆ బాల్యంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అప్పుడున్న మా అమ్మ, అప్పుడున్న మా అమ్మమ్మ, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చి ఉంటారు. అప్పుడు మా అమ్మ ఎలా ఉండేది, అప్పుడు మా అమ్మమ్మ ఎలా ఉండేది, ఆ అమ్మమ్మని చూడాలంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మని ఇప్పుడు చూస్తుంటాం. ఏ అనారోగ్యం లేకుండా చాలా హ్యాపీగా ఉండే అమ్మ చూడాలనిపిస్తుంది చైల్డ్హుడ్కి. చెప్తున్నప్పుడు మీ కళల్లోకి వెళ్ళి ఒక ఎమోషన్ కనిపిస్తుంది సార్. మమ్మీతో ఉన్న మంచి బెస్ట్ మెమొరీ అంటే ఏమని చెప్తారు? అమ్మతో చాలా ఉన్నాయి, అందరికీ ఉంటాయి. అంటే మా అమ్మ మా కోసం చాలా కష్టపడింది. నేను మా తమ్ముడు, అందరూ తల్లులు కష్టపడతారు, కానీ అందరికంటే కొంచెం ఎక్కువ కష్టపడింది మా అమ్మ. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల మా బాల్యంలోనే మా నాన్నగారు మా ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు. సో తండ్రి బాధ్యత కూడా మా అమ్మే తీసుకుంది. అమ్మ, నాన్న అన్నీ మాకు మా అమ్మమ్మ. సో ఆ ప్రాసెస్లు చాలా ఉంటాయి కదా. పర్టికులర్గా ఒకటి చెప్పడం అంటే కుదరదు తల్లి విషయంలో. చిన్నప్పుడైతే బాగా బంకులు కొట్టి సినిమాలు చూసారని మాకు తెలుసు సార్. బంకులు కంటే కాలేజీ లైఫ్లో కొట్టేవాడిని. 10th క్లాస్ దాకా నేను చాలా సిన్సియర్ స్టూడెంట్ని. 10th క్లాస్ దాకా అసలు ఒక్కటి కూడా నెగిటివ్ మార్క్ లేదు నాకు ఎడ్యుకేషన్లో. స్కూల్ ఎగ్గొట్టాలు, అబద్ధాలు చెప్పాలు లాంటివి ఎప్పుడు లేవు. ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్. 10th తర్వాతనే
10th అయిపోగానే అప్పుడు 10th దాకా లాగులు వేసేవాడిని నేను. ఇంటర్మీడియట్లో ప్యాంట్ కుట్టించారు. లాగు ఎప్పుడైతే ప్యాంట్ అయిందో అప్పటి నుంచి ఆలోచన విధానం మారిపోయింది. 10th దాకా ఒక్కరోజు కూడా నేను అసలు అనవసరంగా ఎగ్గొట్టలేదు. ఇంటర్మీడియట్ దగ్గర నుంచి నాకు తెలిసి సంవత్సరం మొత్తం మీద 4-5 రోజులు వెళ్ళాను కాలేజీకి. వెళ్ళటం, బుక్స్ అక్కడ టేబుల్ మీద పడేయటం, సినిమాకి వెళ్ళిపోవడం. ఇంటర్మీడియట్ నుంచి ఇన్స్పిరేషన్ అక్కడ నుంచే కదా సార్ థియేటర్ నాకు బాల్యం నుంచి, చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు సినిమాలు పిచ్చి. నాకు చిన్నప్పటి నుంచే ఉండేది నేను సినిమాలోనే సెటిల్ అవ్వాలని. చావైన బతికిన సినిమా ప్రపంచం అంతే. నాకంటూ ఒక ఆలోచించటం నాకు తెలిసిన దగ్గర నుంచి ఉన్నటువంటి ఆశయం అది. మీరు తరచుగా రాసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ రాసిన మూవీ అంటే ఇప్పుడు ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. ఒకటి స్పెసిఫిక్గా ఉంటుంది సార్? లేదు, ప్రతి సినిమా నేను ఎంజాయ్ చేస్తూ రాశాను. ప్రతి సినిమా. మహానటి ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. మహానటి కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను కదా, ఒక సీన్ నుంచి బయటికి రావడానికి 4-5 రోజులు పట్టేదంటే అది అంతకుమించి ఎంజాయ్మెంట్ ఏముంటుంది. అది ఆ ఎంజాయ్మెంట్లో కన్నీళ్ళు ఉంటాయి, అందులో ఆనందాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందులో ఒక క్యారెక్టర్ మీద కోపం వస్తూ ఉంటుంది, ఇంకో క్యారెక్టర్ మీద జాలేస్తూ ఉంటుంది. సార్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఇద్దరికి న్యాయం చేసే అంటే సీన్ డైలాగ్ చెప్తున్నాం, ఇద్దరికి న్యాయం చేయాలంటే అటు ఇటు అవుతుంటుంది ఎక్కడొక చోట, కానీ ఇద్దరిని న్యాయం చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. ఆ డైలాగ్స్ ఎలా వస్తుంది? సీనే నేను ఇందాక చెప్పాను కదా, మనం ఏ క్యారెక్టర్ ఎప్పుడో వస్తుందంటే మనం క్యారెక్టర్లోకి వెళ్ళకపోతే న్యాయం చేయలేని పరిస్థితి వస్తుంది. పర్టికులర్గా పలానా క్యారెక్టర్లోకి మాత్రం వెళ్ళగలిగాను, ఇంకో క్యారెక్టర్లోకి నేను వెళ్ళలేకపోయాను అనుకున్నప్పుడు జరుగుతుంది అది. బట్ ఆ సన్నివేశంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో, ఏ పాత్రకు నేను డైలాగ్ రాస్తున్నానో రాసే టైంలో ఆ పాత్రలోకి నేను వెళ్ళగలగాలి. ఆ డైలాగ్ అయిపోగానే మళ్ళీ ఈ క్యారెక్టర్ మాట్లాడుతుంది, ఆ క్యారెక్టర్లోకి నేను వెళ్ళగలగాలి. అది అయిపోగానే ఈ క్యారెక్టర్ మాట్లాడుతుంది, ఈ క్యారెక్టర్లోకి మళ్ళీ నేను వెళ్ళగలగాలి. ఏ క్యారెక్టర్కి నేను డైలాగ్ రాస్తున్నానో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఆ మానసిక స్థితిని, ఆ సామాజిక స్థితిని కరెక్ట్గా నేను అనుభవించగలిగినప్పుడు ఖచ్చితంగా అన్ని పాత్రలకి న్యాయం జరుగుతుంది. మీరు రాసిన అన్ని సినిమాల్లో అంటే ఇప్పుడు కాకుండా మిస్ అయిన సినిమా, అరే ఈ సినిమాకి నేను రాస్తుంటే బాగుంటారా అన్న సినిమా ఏదైనా ఉందా సార్? అని నాకు ఉండదండి. నాకు వచ్చిన పని నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రాసేస్తాను అంతే తప్ప పలానా సినిమా నేను రాయలేకపోయానే అనేటువంటి ఫీల్ మాత్రం నాకు ఎప్పుడు లేదు. వీళ్ళకి రాయాలి అనుకున్నదైతే సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయిపోయిందా సార్? ఇంకా నేను రాయాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను మహేష్ బాబుకి రాయాలి, బన్నీకి రాయాలి, ఇంకా నేను ఎక్కువ మందికి రాశాను. అందరికీ రాయలేదు ఇంకా, బట్ అందరికీ రాయాలి. అందరు హీరోల దగ్గర నేను పనిచేయాలి, అందరు డైరెక్టర్ల దగ్గర నేను పనిచేయాలి. అన్ని స్కూల్స్లో నేను ఒక స్టూడెంట్ని అవ్వాలి. పుట్టిన సినిమాలో మీకు ఫేవరెట్ మూవీ? బలగం. ఎందుకు? ఎక్సలెంట్ మూవీ, అద్భుతమైన డైరెక్షన్ అది. జీవితం ఒక తెలంగాణ సంస్కృతిని, కేవలం తెలంగాణ సంస్కృతి కాదు, అది తెలుగు సంస్కృతి. ఆ జీవన విధానాన్ని అద్భుతంగా వాళ్ళు తెర మీద చూపించారు. ప్రతి క్యారెక్టర్ కూడా జవజీవాలు ఉన్న క్యారెక్టర్, రక్తమాంసాలు ఉన్నటువంటి పాత్రలు, రక్తమాంసాలు ఉన్న కథ. ఆ సినిమా నాకు అద్భుతం అనిపించింది. ఆ సినిమా అఫ్కోర్స్ నేను చేసే సినిమాలంటే నాకు నచ్చుతుంది, అది వేరే విషయం. నాకు బయట సినిమాలంటే బలగం. మహేష్ బాబు గారికి రాయాలని చెప్పేసి ఉందని ఒక విషయం. సో మహేష్ బాబు గారికి ఒకవేళ వస్తే ఎలా ఉండబోతుంది అంటే ఆ కథ నాకు రావాలిగా. ఇంకా ఆ కథ వస్తే అంటే ప్రస్తుతానికి నా డైరెక్షన్లో అని కాదు నేను చెప్తుంది. ముందు నేను డైలాగ్ రైటర్గా ముందు అసలు మహేష్ బాబు గారితో పనిచేయాలి. సరే, ఆ తర్వాత డైరెక్షన్ కూడా ఆయనతో చేసే అవకాశం వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది, కానీ అది వేరే విషయం. ముందు డైలాగ్ రైటర్ కానీ ఆయనతో ఇంకా నేను వస్తుంది సార్ చెప్తున్నా. అదే ఒకవేళ ముందు డైలాగ్ రైటర్గా ఆయనతో పనిచేసే అవకాశం వస్తే చాలా అనుకుంటున్నా. సో అలాంటి అవకాశం నాకు ఏ డైరెక్టర్ ఇచ్చి ఇస్తే ఖచ్చితంగా నేను చేయదగింది ఏంటంటే ప్రాణం పెట్టి పనిచేస్తాను, 100% న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే కథ ఎలా ఉంటుందనేది నా దగ్గరికి తీసుకొచ్చిన డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్, మేము ఎక్స్పెక్ట్ చేసేది అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుంది యాజ్ ఎ డైరెక్టర్ గారు. ఎందుకంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోరి మనిషి. సో ఇద్దరికి పవర్ బాగుంటుంది కాబట్టి సినిమా అద్భుతంగా వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది. ప్రాణం పెట్టి పనిచేస్తాం, సమస్య లేదు అందులో. అసలు ముందు ఇంకా డైరెక్టర్నే కాలేదు కదా. అవుతారు సార్ నెక్స్ట్ ఎస్ సార్. వస్తే అంతకంటే కావాల్సిందే ఉంది ఖచ్చితంగా. ఎస్ సార్. మీ ఫ్యాంటసీస్ ఏమైనా ఉంటాయి సార్? లైక్ ఫ్యాంటసీస్
నా ఫ్యాంటసీస్ అన్నీ తీరుతూనే వస్తున్నాయి. నేను చెప్పాను కదా, నాకేం కావాలనుకున్నానో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సార్ ఈ క్వశ్చన్ జనరల్గా హీరోయిన్స్కి అడుగుతా, కానీ ఈ క్వశ్చన్ మీకు అడగాలనిపిస్తుంది నాకు సరదా. వన్ డే మీరు ఒక రోజు ఇన్విజిబుల్ అయిపోయారు సార్, మీరు ఉంటారు కానీ కనిపించరు, ఒక రోజు మాత్రమే, ఏం చేస్తారు సార్? నేను కనిపించుకుంటా ఉంటే నాకు అంతా కనిపిస్తుంటుందా? అందరు కనిపిస్తుంటారు. ఒక్క రోజులో సమాజాన్ని మార్చేస్తా. ఎవరెవరైతే ఉండాలో వాళ్ళని మాత్రమే ఉంచుతా. మిగతా వాళ్ళందరినీ ఎలిమినేట్. కనిపించనుగా, కనిపించరు. అది. అండ్ ఐ హోప్ ఇంకా సినిమాలు చేస్తూ ఉండాలి, సక్సెస్ఫుల్గా మాకు హిట్లు కొడుతూ ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.